అక్కడి నుంచి ఆ మూడో శ్లోకం దగ్గర నుంచి సుధానిధిమివ అని ప్రారంభించి 10 శ్లోకాలతో వారి యొక్క మనవాళ మహాముల యొక్క తమకు దర్శనమిచ్చినటువంటి మనవాళ మహాముల యొక్క దివ్య రూప వర్ణనం చేస్తున్నారు. సుధానిధిమివ స్వైరస్వీకృతోదగ్ర విగ్రహం ప్రసన్నార్క ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం. ఈ శ్లోకాలన్నీ నిన్న చెప్పుకున్నాం, కానీ సంగ్రహంగా చెప్పుకున్నాం. గబగబా 10 శ్లోకాల దాకా వెళ్ళిపోదాం. అసలు ఉపోద్ఘాతమైన మొదటి రోజు పూర్తి కాకపోతే ఎట్లాగని చెప్పి ఆ ఉపోద్ఘాత శ్లోకం దాకా వెళ్ళి మనం ఆగాం. ఇందులో విశేషం సుధానిధిమివ స్వైరస్వీకృతోదగ్ర విగ్రహం. ఆ మనవాళ మహాముల యొక్క దివ్య విగ్రహం శరీరం ఎట్లా ఉంది? సుధానిధిమివ క్షీర సముద్రంలాగా ఉన్నది. మామూలు సముద్రానికి మనం వెళతాం, ఏ విశాఖపట్నంలోనో మద్రాసులోనో మరొకటో చూస్తే ఎట్లా కనపడుతుంది ఆ సముద్రం? ఆకాశంలో లాగే నల్లగా మనకు కనపడుతుంటుంది. మా భగవంతుడి దగ్గరికి మన వాళ్ళ వెళదాం. ఆ మనవాళ మహాముల యొక్క విగ్రహాన్ని సుధానిధి వారి దగ్గర నుంచి 10 శ్లోకాల వరకు వర్ణిస్తున్నారు. సుధానిధి అంటే క్షీర సముద్రం. మామూలు సముద్రంలో జలం నీలంగా ఉంటుంది. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం సముద్రాన్ని చూస్తున్నా, తల ఎత్తి ఆకాశాన్ని చూస్తున్నా అది ఎట్లా నీలంగా ఉంటుందో ఈ సముద్రం అట్లాగే ఉంటుంది. ఈ మనకు ఎదురుగా కనపడుతున్నటువంటి మనవాళ మహాములు ఈ సముద్రం కాదు, క్షీర సముద్రమేనా అన్నట్లుగా నాకు అనిపించింది అని వర్ణిస్తున్నారు. సుధానిధిమివ స్వైర స్వీకృత ఉదగ్ర విగ్రహం. స్వైరంగా, స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా స్వీకృత ఉదగ్ర ఉన్నతమైనటువంటి మూర్తిని ధరించి మనకు సాక్షాత్కరించినట్టుంది. క్షీర సముద్రమే వచ్చి సాక్షాత్కరించినట్లున్నది వారి యొక్క దివ్యమంగళ విగ్రహం. క్షీర సముద్రం చాలా విశాలమైంది, 100,000 మైళ్ళ దూరం ఉండేది. అంత విశాలమైనటువంటి నన్ను పూర్తిగా వీళ్ళు దర్శించలేరని చెప్పి ఆ క్షీర సముద్రం కుంచుకొని చిన్నదిగా ఇది వచ్చి మనకి ఇదిగో దర్శనం ఇస్తోంది మనవాళ మహాముల రూపంలో అని దాన్ని వర్ణిస్తున్నారు. మనం ఒక చోట రామాంజలి వారి యొక్క విగ్రహాన్ని చూస్తాం, లేకపోతే తిరుపతిలో వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమూర్తిని చూస్తాం. వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమూర్తి సుమారు 8 అడుగులు. రామచంద్ర స్వామి యొక్క చతుష్కిష్పు అని చెప్పినట్టుగా మూర్తి 8 అడుగులు ఎట్లా ఉంటుందో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా అంత పెద్దది. అంత పెద్ద మూర్తి తక్కిన వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఎక్కడా ఉండదు. కొన్ని చోట్లలో చిన్న చిన్న విగ్రహాలనే పెట్టుకొని ఈయన బాల వెంకటేశ్వర స్వామి అని కూడా అంటుంటారు. ఏమండి, ఆ వెంకటేశ్వర స్వామి అసలు ఆయన యొక్క స్వరూపం ఏమిటో తెలుసా? వెంకటేశ్వరుని యొక్క అసలు సంపూర్ణమైనటువంటి స్వరూపం ఏమిటి? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడే, చూడరా నీకు దివ్య జ్ఞానం ఇచ్చి, అది సమగ్రమైన భగవంతుని యొక్క రూపం. అంత సమగ్రమైనటువంటి భగవంతుడి యొక్క మూర్తిని వీళ్ళు దర్శించలేక అబ్బో నా కళ్ళు చేరిపోతున్నాయి, చూడలేకపోతున్నా, నాకు భయం అయిపోతుందని మళ్ళీ కాళ్ళ మీద పడి బతిమలాడితే తన యొక్క నిజ స్వరూపాన్ని మళ్ళీ ఎదురుగా సాక్షాత్కరింపజేశాడు అర్జునుడు. అట్లాగా క్షీర సముద్రం కూడా తన యొక్క సమగ్ర స్వరూపాన్ని దర్శింపచేయాలనుకుంది. కానీ ఇంత విశాలమైనటువంటి పెద్ద తెల్లటి తరంగాలతో కూడినటువంటి దాని మధ్యలో ఎక్కడో ఆవిశేషం మీద శయనించినటువంటి భగవంతుని యొక్క మూర్తితో సహా వీళ్ళకి నేను దర్శనం ఇస్తే వీళ్ళు చూడలేరు. వీళ్ళ దృష్టి, మన దృష్టి ఎంత దూరం పోతుంది మహా అంటే పరలాంగో అరపరలాంగో, లేకపోతే 1/2 మైలు దూరం కంటే ఎక్కువ ఎంత నేత్రశక్తి ఉన్నా పోదు, అవతల ఉందో తెలియదు. కనుక వీళ్ళు సమగ్రంగా ఆదిశేషుడితో కూడినటువంటి క్షీర సముద్రాన్ని సంపూర్ణంగా దర్శించాలంటే వాళ్ళకి సాధ్యం కాదు కదా.
అందుకోసమని ఆ క్షీర సముద్రం కుంచుకొని ఆ ముద్దగా అయిపోయి ఇదిగో ఈ మనవాడ మహమ్మల రూపంలో మనకు కనపడ్డట్టుగా ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహమే మనం ఇటువంటి దాంట్లో ఎక్కడో పెట్టుకుంటాం. ఇదిగో ఇటువంటి రాయిలో ఎక్కడో పెట్టుకుంటాం. వెంకటేశ్వరుడు ఇంత చిన్నగా మనకి దర్శనం ఇవ్వటానికి దగ్గరగా ఉండడానికి కోసం చిన్న రూపంలో మన దగ్గరికి వచ్చాడనమాట. అసలు మూర్తి అదిగో 8 అడుగులు అక్కడ వచ్చేస్తున్నాడు. అట్లాగే ఇక్కడ కూడా వీరిని ఆ ఆనందింపచేయటానికి కోసం, ప్రజలందరినీ ఆనందింపచేయటానికి కోసం క్షీర సముద్రమే సంకుచితమైన రూపంతో ఇక్కడికి వచ్చిందా అన్నట్లుగా ఉన్నది. సుధానిధి ఇవ అంటే వలే, ఈ ఉత్ప్రేక్షాలంకారం అంటారు, లేకపోతే అభూతోపమ అని అంటారు. అంటే ఉపమానాన్ని ఇది ఎట్లా ఉంది, ముఖం చంద్రుడిలాగా ఉంది, నేత్రాలు ఎట్లా ఉన్నాయి, పద్మాల్లాగా ఉన్నవి అని ఉపమానమైన వస్తువుతో పోల్చి చెప్పడం సహజం. ఈ అసలైన వస్తువుకి ఉపమానాలు దొరక్కపోతే, సరైన ఉపమానం దొరక్కపోతే దానికి ఏదో ఇంకో 2-3 తగిలించి దీనిలో ఉన్న ఆకారాన్నంతా కూడా దీంతో పోలి ఉండేటట్లుగా చెప్పడానికి కోసం ఉపమానాన్ని కూడా కొంచెం శోధించి పరిష్కరించి చూపిస్తే అది అట్లా ఉంటే అట్లా ఉన్నది ఇవో ఇప్పుడు ఈ ఆకారం అని మనం వర్ణించడానికి వీలవుతుంది. మనం వర్ణించేటువంటి ఉపమేయమైన వస్తువుని కళ్ళకు కట్టేటట్లుగా చెప్పాలి అంటే దేనిలాగా ఉన్నది అని చెప్పాలి అని అంటే దీనికి సరైన ఉపమానం దొరక్కపోతే ఆ ఉపమాన వస్తువులో కొంచెం మార్పులు చేసి దీనితో సమానంగా ఉండేట్టుగా చెప్పి అదిగో ఫలానా దానిలాగా ఉన్నది అని చెప్తామే, దాన్ని అభూతోపమ అంటారు. నాగకవి కృష్ణపరమాత్మని వర్ణిస్తున్నాడు. ఆయన యాత్రకు బయలుదేరాడు, అలంకరించుకున్నాడు. విశాలమైన వక్షస్థలం. ఆయన వక్షస్థలం ఆయన చూస్తే ఆకాశం ఎంత విశాలంగా నీలంగా ఉందో అట్లా ఉంది ఆయన వక్షస్థలం. ఆ వక్షస్థలంలో ఆయనకి ఆ రుక్మిణి అమ్మవారు లేకపోతే అసత్యభామో వారందరూ కూడా తెలిసి పెద్ద ఒక మాలికని తీసుకొచ్చి ఇటుపక్క ఇట్లా మెడలో వేశారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ హారంతో కూడినటువంటి విశాలమైన ఆయన వక్షస్థలం ఎట్లా ఉన్నది అని అంటే ఆకాశ ప్రాంతంలో నుంచి 2 గంగా నదులు ఇటొకటి పడుతుంటే అది ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఈ కృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలం అని వర్ణించాడు మహాకావ్యంలో. ఉభౌ యది వ్యోమ్ని పృథక్పతేతాం ఆకాశ గంగా పయస ప్రవాహౌ తేన ఉపమీయేత తమాల నీలం ఆముక్తం ముక్తాలతమస్య వక్ష. కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద తెల్లగా పెద్ద ఇటుపక్క అటుపక్క ఉంచినటువంటి ఆ దండ చూస్తుంటే ఇది ఎట్లా ఉన్నదంటే విశాలమైన ఆకాశాన్ని చూస్తుంటే ఒక పక్క నుంచి ఒక తెల్లటి ఒక గంగా ప్రవాహం, ఇంకో పక్క నుంచి ఇంకో గంగా ప్రవాహం పడుతుంటే ఆ దృశ్యం పెద్దగా ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది ఈ కృష్ణ పరమాత్మ యొక్క 2 పక్కల దండాలతో అలంకరింపబడి ఉన్నటువంటి వక్షస్థలము అని అర్థం. దీన్ని ఏమంటాం? అభూతోపమ అంటాం. సుధానిధిమివ స్వైరస్వీకృతోదగ్ర విగ్రహం అనేది కూడా అటువంటి అభూతోపమ. అంత సముద్రం దగ్గరికి కుదించుకుని రావాలంటే వస్తుందా? సాధ్యం కాదు, అది జరగదు. అటువంటి దాన్ని ఉపమానిస్తామంటే కుదరదు. అందుకల్ల ఈ కవియే దాన్ని కుంచున్నట్లుగా వర్ణించి దానితో సమానంగా ఉన్నది అని వర్ణిస్తున్నాడు. క్షీర సముద్రమే ముద్దకట్టి చూడండి, మనం ఒక 100 షేర్ల క్షీరాన్ని తెప్పించాం, పెద్ద గంగాలలో వండాం. దాన్ని ఏం చేయగా మంట పెట్టగా అదంతా కూడా ఒక చిన్న ముద్దగా అవుతుంది కదా, అంత క్షీరం. అట్లాగే ఆ సుధానిధిలో క్షీర సముద్రంలో ఉన్నటువంటి పాలన్నీ కలిసి ముద్దగా అయ్యి ఇవే మన మహమ్మల యొక్క తెల్లని దివ్యమంగళ విగ్రహంలాగా ఉన్నవి అని వర్ణించాడు అన్నమాట. ఇది అభూతోపమ. సుధానిధిమివ స్వైరస్వీకృతోదగ్ర విగ్రహం, అటువంటి దివ్యమే శరీరం వారు. అవిగా చిన్న శరీరం కాదు, తాజానుబాహువైనటువంటి 8 అడుగుల ఎత్తున్నటువంటి దివ్యమంగళ విగ్రహం మనవాడ మహమ్మడు.
ఇదొక అభూతోపమ. రెండవది ప్రసన్నార్క ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం. ఇది రెండవ అభూతోపమ. ఇది యొక్క ఆకారాన్ని మనం చూస్తుంటే సూర్యుడిలాగా ప్రకాశం కనపడుతుంది. తేజస్సు చంద్రుడిలాగా చప్పగా ఉన్నటువంటి కాంతి కాదు, సూర్యుడిలాంటి తెలిసిన తేజస్సు కనపడుతుంది. అమ్మో సూర్యుని చూడలేనట్టుగా ఈ మనవాళ్ళ మోహన విగ్రహాన్ని కూడా మనం చూడలేమని అనుకోకండి. ప్రసన్నార్క ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం. ఆ సూర్యుడే గుండ్రని ఆ సూర్యుని యొక్క బింబమే ప్రాతకాల సంధ్యా సమయంలో కానీ సాయంకాల సంధ్యాకాల సమయంలో కానీ మనకి గుండ్రగా కనపడితే ఎట్లా ఉంటుందో ఆ ప్రసన్నుడైన చూడటానికి ప్రశాంతమైన దృష్టితో చూడటానికి తగిన విధంగా ఉండినటువంటి అర్క ప్రతీకాశ సూర్యుడితో సమానమైనటువంటి ప్రకాశ పరివేష్టితం కాంతి కలిగినటువంటి వారు ఈ మనవాళ్ళ మహాములు అని ఇది రెండవ ఉపమానం. ఇది కూడా అభూతోపమే. సూర్యుడు ఎప్పుడు మనకు కనపడతాడా? ప్రసన్నార్కుడు అంటే ఎప్పుడు ఒక 2 నిమిషాలు ఆ సాయంకాల సమయంలో కానీ 2 నిమిషాలు పొద్దుడు కూడా సమయంలో కానీ తగ్గినప్పుడు కనపడాడు. ప్రకాశ పరివేష్టితం అని అన్నారు. ప్రకాశం అనే పదాన్ని వేయటంలో తాత్పర్యం ఏమిటంటే గుండ్రగా వెండి పెళ్ళంలాగా ఉన్నాడని చెప్పకూడదు. గుండ్రగా వెండి పెళ్ళి తెల్లగానే ఉంటుంది, సూర్యుడి బింబం కూడా అట్లాగే తెల్లగానే ఉంటుంది అని అనుకోవచ్చు. కాదు, ప్రకాశం అందులో ఉంది. తెలుపుదనంలో కూడా 2-3 రకాలైన తెలుపుదనం. భాస్వర శుక్లమని అభాస్వర శుక్లమని. భాస్వర శుక్లం అంటే అభాస్వర శుక్లం అంటే తెల్లగా కనపడుతుంది, కానీ ఇంకొక వస్తువును ప్రకాశింపచేసేది కాదు ఆ తెలుపుదనం. అది అభాస్వర శుక్లం. ఇతర వస్తువుని ప్రకాశింపచేయకుండా తాను మాత్రం తెల్లగా కనపడేటువంటి వెండి పెళ్ళం లాంటిది అన్నమాట. వెండి పెళ్ళం దగ్గర పక్కన ఇంకా ఏమైనా పెడితే చీకట్లో ఇది కనపడదు అది కనపడదు కనుక దానిలో తెలుపుదనం ఉన్నా అది భాస్వరమైన శుక్లం కాదు, వెండి పెళ్ళంలో ఉండేటువంటి తెలుపుదనం కాంతి. మనవాళ్ళ మహముల యొక్క కాంతి అట్లా కాదు, భాస్వర శుక్లమైనటువంటి కాంతి అని ప్రకాశపదం చేత తెలుస్తోంది. వారు వస్తే తెల్లవారుజామున వారు వచ్చినా సరే చీకట్లో ఉండి వారు వస్తుంటే మనవాళ్ళ మహములు ఏం చేస్తున్నట్టున్నారు అని వారి యొక్క కాంతి పుంజం ఎవరో పెద్దలు ఏం చేస్తున్నారు ఉన్నట్లుగా మనకు కనపడుతుంటుంది. అట్లాగేనని చెప్పి సూర్యుడి యొక్క కాంతిలాగా లోకాన్నంతా ప్రకాశింపచేసినట్టు కూడా కాదు, ప్రసన్నంగా ఉండదు. సూర్యుడి యొక్క కాంతి భాస్వర చాలా గొప్ప ప్రసన్నంగా భాస్వరం కావచ్చు. మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఎంతో విశాలమైన ప్రపంచాన్నంతా కూడా ప్రకాశింపచేసేది కావచ్చు. కానీ వీరి కాంతిని అట్లాగంటే ఎవరు చూడలేడు. సూర్యుడిని ఎవరు చూస్తున్నాడు? చూడలేడు కదా. అట్లాగే వీరి కాంతి అట్లా కాదు, సర్వదా అందరికీ ప్రసన్నంగా చూడటానికి తగినట్లుగా తేజపుంజంతో కూడినటువంటి భాస్వరమైన ప్రకాశం కలిగినటువంటి వారు మనవాళ్ళ మహాములు. సూర్యుడు ఒకవేళ ఇటువంటి ప్రసన్నమైనటువంటి భాస్వరమైన కాంతితో కనపడితే ఎట్లా ఉంటుందో అట్లా మనవాళ్ళ మహాములు ఉన్నారు అని ఇక్కడ సూర్యబింబాన్ని ఉపమానంగా చెప్పటం కూడా అభూతోపమ అని చెప్పబడేటువంటి అలంకారం అని. ప్రసన్నార్క ప్రతీకాశ ప్రకాశ పరివేష్టితం. తర్వాత పార్శ్వత పాణిపద్మాభ్యాం పరియుష్య భవత్ప్రియౌ విన్యస్యంతం శనైరంఘ్రీ మృదులౌ మేదినీతలే. ఇక్కడి నుంచి ఈ శ్లోకం దగ్గర నుంచి ఆచార్యుల వారి యొక్క దివ్య స్వరూపాన్ని తృప్తిగా కింది నుంచి పై వరకు కూడా దర్శిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి ధర్మశాస్త్రంలో ఆచార్యులను దర్శించేటప్పుడు ఎట్లా దర్శించాలి అని అంటే ఒక శ్లోకం చెప్తారు. ఆపాదాన్ మౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్. ఆచార్యుల యొక్క దివ్య దర్శనాన్ని చేసేటప్పుడు కేవలం ముఖంగా చాలా బాగా ఉంది వారి యొక్క ముఖం నవ్వుతున్నారు అని ఆ ముఖాన్ని మాత్రమే చూస్తూ కూర్చోక
అట్లాగే అది కాదు మనకు కావాల్సింది మన వారి యొక్క శ్రీపాదములే కనుక అని చెప్పి శ్రీపాదాలను మాత్రమే దర్శిస్తూ కూర్చోక ఆపాదాత్ మౌళి పర్యంతం పాదము దగ్గర నుంచి శిరస్సు వరకు సమగ్రమైనటువంటి వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకోవడం శిష్యుల యొక్క విధి ప్రతిరోజు అని దీన్ని బట్టి ఈ ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్న వాక్యం.